తమిళనాడు నుంచి లేవని పిలిపించి ఆ రాయిని చెక్కించి అచ్చం రాయితోటి, అది గ్రానైట్ రాయి, ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. అటువంటి రాయితోటే కట్టాలి. కొరకై తెప్పించడం జరిగింది. షాదనగర్ అవతల 3 కిలోమీటర్ల దూరం నుంచి ఈ ముడి రాయిని తెప్పించినాము. టిప్పర్ మీద తెప్పించినాము. ఏదైనా 4 టిప్పర్ల రాయి వచ్చింది. ఈ రాయిని తమిళనాడు వాళ్ళు చెక్కినారు. చెక్కడం లోపల సంపూర్ణం కాలేదు, ఇంకా సంపూర్ణం కావడానికి టైం పడుతుంది. ఇది గర్భగుడికి మొట్టమొదట ఈ రాయి వస్తుంది. ఆ గర్భగుడికి అడుగు నుంచి ఈ రాయి వస్తుంది. దాని తర్వాత ఈ రాయి వస్తుంది. దాని తర్వాత మామూలుగా ఇది ప్లేన్గా వస్తుంది అన్నమాట. ఒక రాయి మీద ఒకటి తంతెలుగా వస్తుంది. ఇవి కూడా గర్భగుడి చుట్టుముట్టు వస్తాయి. ఇంకా కార్యక్రమం చాలా ఉంది రాయితో చెక్కే పని. కాబట్టి మొట్టమొదట సెల్లార్ అయిన తర్వాత వాయువ్య భాగంలో మెట్లు వేసేసి, మెట్లు నిండమైన తర్వాత, మెట్లు కట్టిన తర్వాత ఆ గర్భగుడిని మళ్ళీ చెత్త లెవెల్ తీసుకొని వచ్చేసి, కప్పు లెవెల్ తీసుకొని వచ్చేసి తమిళనాడు నుంచి వాళ్ళని లేబర్ని పిలిపించి మళ్ళీ రాయి గురించి మళ్ళీ రాయి కార్యక్రమం ప్రారంభం చేస్తాము. ఇది చాలా నిదానమైన ప్రాసెస్. అయినా కానీ గర్భగుడి మొత్తం కట్టిన తర్వాత చాలా బాగా మంచిగా అనిపిస్తుంది. ఎలాగంటే సన్నిధానంలో కేరళలో ఎలాగైతే గర్భగుడి ఎంత దేదీప్యమానంగా చాలా బాగా కంటికి మంచిగా అనిపిస్తుందో ఆ ప్రకారంగా అక్కడ ఎలాగైతే ఉంటుందో గర్భగుడి అలా నిర్ణయించాలని సంకల్పించినాము. అటువంటిది అయినా సరే ఖర్చుతో కూడుకున్నటువంటిది ఈ కార్యక్రమానికి. ఈ కార్యక్రమం తదుపరి గర్భస్వామి కొరకని, మూల విరాట్ కొరకని ప్రయత్నం చేయాలి. అది పంచలోహంతో చేయాలని సంకల్పించినాము. మరి అందరూ కూర్చొని మాట్లాడి ఒకవేళ బంగారు విగ్రహం చేయాలనుకుంటే 3.5-4 కిలోల బంగారం పడుతుంది. అయితే ఒకటి అనుకున్నాము, ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్క జతకు జోడికి 1 గ్రాము చొప్పున అందరి దగ్గర వసూలు చేయాలని సంకల్పించినాము. సరే, దైవ సంకల్పం ఆ సమయానికి ఎలా జరుగుతుందో అలా నిర్ణయం. రాతితోటే కట్టుకుంటూ వచ్చినాము. ఇది సీకులతో బెడ్ అన్నమాట. ఈ ఇటుక కాదు, ఇది ఇటుక సందులో సీకులతో బెడ్ వేసినాము. మందం సీకులతో బెడ్ వేసినాము. ఇటువంటి బెడ్లు 3-4 అయినాయి. అయితే ఇక్కడి నుంచి లెవెల్ కొరకు, ఈ చెత్త లెవెల్ కొరకు ఇదే రాయితోటి ఇలాగనే కట్టేసేసి ఆ తర్వాత గర్భగుడిని మళ్ళీ 3 ఫీట్లు పెంచి గ్రానైట్ రాయితోటి కట్టాలని సంకల్పించినాము. కొరకని ఒక ప్రాసెస్ ప్రకారము, ఒక పద్ధతి ప్రకారము చేయాలని సంకల్పించినాము. ఇంతకుముందు మీరు చూసినట్టు ఇవన్నీ కూడాను బాండ్ పేపర్లు అన్నమాట. ఈ బాండ్ పేపర్ లోపల 5,000 ఒకటి, 10,000 ఒకటి, 25,000 ఒకటి, 50,000 ఒకటి, 1,00,000 రూపాయలు ప్రకారంగా నిర్ణయించినాము. ఈ బాండ్ పేపర్ ప్రింటింగ్ చేయించినాము. దగ్గరికి రా స్వామి. దీనిలో విశేషం దేవాలయానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా దీంట్లో ఇచ్చినాము. 2 భాగాలు చేసినాము. ఒకటేమో కౌంటర్ ఫైల్ ఉంటుంది, ఒకటేమో ఆ స్వామికి దాతకు లామినేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇలాగ లామినేషన్. ఈ లామినేషన్ ఇస్తే దాత తృప్తి పడతాడనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం అనుకున్నాము. ఈ కౌంటర్ ఫైల్ లోపల దాత యొక్క వివరాలు ఉంటాయి. ఆ స్వామి ప్రత్యేకంగా ఏ తారీఖు నాడు, ఏ డేట్ నాడు, ఏ తిథి నాడు పూజ సంకల్పిస్తాడో
ఆయనకు సంబంధించినటువంటి ఆ డేటు దీనిలో రాయడం పొందుపరచడం జరుగుతుంది. అయితే దీంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, ఇంకొకటి దాత